హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా మనం సడన్గా ఊరి నుంచి వచ్చేసి కూరగాయలు కట్ చేసుకొని ఇవన్నీ చేసుకునే ఓపిక లేకపోయినా మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉల్లిపాయ ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది, వెల్లుల్లి కూడా ఉంటుంది. కాబట్టి దాంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా టేస్టీగా చేసుకునే ఒక పప్పు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది కడపలో చాలా ఫేమస్ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా కొంచెమేనండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అన్నమాట. మనకి పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయలే వేసుకోవచ్చు. దీంట్లో సపరేట్గా కారం అనేది వేయరనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఎంతమంది వచ్చినా మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఇట్టే వండేయచ్చు, వాళ్ళకి టేస్టీగా వడ్డించేయచ్చు కూడా. మనం వెల్లుల్లి అనేది చూడండి, మేము నలుగురికి మాత్రమే పప్పు చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలానే 2 గడ్డలు వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. అది మీ ఇష్టం అనమాట. ఇంకొంచెం ఆనియన్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు వచ్చేసి చిన్న గ్లాస్తో, కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఈ కందిపప్పుని వేయించేసుకోవాలన్నమాట. ఈ కందిపప్పులోనే మనం ఈ తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అవన్నీ వేసేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా పచ్చిమిర్చి నేను ఇక్కడ వేయలేదు దీంట్లో. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఎండుమిరపకాయలతోనే చేసేద్దామని చెప్పేసి ఎండుమిరపకాయలతోనే చేసేస్తున్నాం అనమాట. ఇది కడపలో చాలా ఫేమస్ అండి. దీన్ని చేసుకొని తింటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, దాని అరోమా చూస్తేనే మీకు ఈ మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో మెంతులు వేయాలి. మెయిన్గా మెంతులు, ధనియాలు. చూడండి, ధనియాలు అనేది ఇలా నలిపి వేయాలన్నమాట బాగా. మెంతులు, ధనియాలు, మనం ఎంత పప్పు కావాలో అంత కందిపప్పు, అలానే ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు. కారము ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా తింటామనుకున్న వాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము ఎండుమిరపకాయలు వేసేస్తున్నాము. ఇవి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించేసుకోవాలి, మాడకుండా వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత ఎండుమిరపకాయలు వేస్తున్నామో. కొంచెం దీన్ని నీట్గా ఒక చుక్క ఆయిల్ వేయాలన్నమాట. ఎక్కువ కూడా ఆయిల్ వేయకూడదు. కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాం మేము ఇక్కడ. ఎందుకంటే ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం నీట్గా రోస్ట్ అయిపోతాయి. అందుకని ఆయిల్ వేసేసాము. నేను మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కందిపప్పు, ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు, అలానే ధనియాలు, మెంతులు మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని మెంతిపప్పు అని కూడా అంటారండి. మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసేస్తున్నాం. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్, మీరు వేసుకోవాలి అనుకుంటే టేస్ట్కి వేసుకోవచ్చు. సో ఇది మనం వేయించేస్తూ ఉన్నాము. అడుగు అంటకూడదు, కొంచెం రోస్ట్ అయిపోవాలి అన్నీ. అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. అవి రోస్ట్ అయినాయని ఎలా తెలుస్తుంది అంటే, మనం వేయించేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అవి వేగినట్టయితే. సో అవి వేగాయని మనకు అర్థమైపోతుంది. అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. వెంటనే మనం కుక్కర్లో పెట్టేయకూడదు. ఇది కుక్కర్లో అయినా వండుకోవచ్చు, విడిగా అయినా వండుకోవచ్చు. మా ఇంట్లో పప్పుగా ఉంటే తినరు కాబట్టి మేము కుక్కర్లో పెట్టాము. కొంతమంది పప్పుగా ఉన్నా ఇష్టపడతారు కదా, సో వాళ్ళు విడిగా కూడా వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, కానీ చాలామంది గట్టిగా ఇష్టపడరు కాబట్టి మేము కొంచెం లూజ్గానే చేసాము. మీరు కావాలి అంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా వేయించేస్తున్నాం చూడండి. ఇది వేయించేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇది చల్లారిన తర్వాత కుక్కర్లో పెట్టేసి మనం విజిల్ పెట్టేసామంటే సరిపోతుంది. దాంట్లో ఇంకా దించిన తర్వాత ఉప్పు, చింతపండు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది కడపలో చాలా ఫేమస్ అండి. ఎంత ఫేమస్ అంటే ప్రతి ఇంట్లో వండుకుంటారనమాట కడపలో. సో ఇది కుక్కర్లో పెట్టేశాను, చల్లారింది. కుక్కర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేదా దింపిన తర్వాతైనా వేసుకోవచ్చు. పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ ఉంచుకోవాలి. 3 విజిల్స్ వస్తే ఏంటంటే పప్పు ఉడికిపోతుంది బాగా. సో ఉడికింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు, చింతపండు వేయాలన్నమాట.
ఇక్కడ మీకు కొంచెం క్లిప్ మిస్ అయింది. ఉప్పు చింతపండు వేసేసాము ఆల్రెడీ. సో చింతపండు అంటే మనం చింతపండు నీళ్ళైనా వేసుకోవచ్చు, చింతపండు అయినా మన టేస్ట్కి తగ్గట్టు. దీంట్లో ఏంటంటే మరీ పులుపు ఎక్కువ అవసరం లేదు. సో అందుకని దానికి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం అంతే. ఒక 10 నిమిషాలు పొయ్యి మీద విడిగా ఉడికిచ్చేసామంటే మనకు కొంచెం గట్టితనం వస్తుంది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే తాలింపు కోసం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది ఎవరిష్టానికి తగ్గట్టు ఉంటుందండి. సో తగ్గట్టు ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఆయిల్ కూడా దీనికి పట్టదు. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ఉంటాయి కదా పోపు దినుసులు, అవి వేసేస్తామన్నమాట. సో ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి మనం ఆవాలు వేసేసాం. ఫస్ట్ ఆవాలు వేసేసిన తర్వాత జీలకర్ర వేసాము. మినప్పప్పు వేసుకోవచ్చు, మేమైతే వేయలేదన్నమాట. ఒక ఎండుమిరపకాయలు విడిచేసేసి ఒకటి వేసేసుకున్నాము. తర్వాత ఏంటంటే కరివేపాకు వేసుకోవచ్చు అనమాట. దీంట్లో వేసుకోవచ్చు లేదా పప్పులో అయినా వేసేసుకోవచ్చు. దీంట్లోకి ఇంగువ మెయిన్ అండి. ఇంగువ కూడా దీంట్లో వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటాం అన్నమాట. ఇంగువ యూస్ చేయని వాళ్ళు నో ప్రాబ్లం అండి, ఇంగువ వేయకపోయినా తినచ్చు. కాకపోతే మాకు అలవాటు కాబట్టి ఇంగువ అనేది మెయిన్గా వేసుకుంటాం పప్పులలో. సో ఇంగువ వేసేసాం. తాలింపు కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే, వేగిపోయినాయి. దీంట్లోకి కొన్ని నేను సైడ్కి తీసి పెట్టుకున్నాను వెల్లుల్లి. ఆల్రెడీ పప్పులో వేసేసాం కదా, ఒక 4 వెల్లుల్లి దంచి అలా వేసేసాను అనమాట. ఇవి మరీ ఎక్కువ వేగనవసరం లేదు, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఉడికితే ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఇలా తాలింపులో వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసం ఒక 4 దంచి వేసేసామన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మనకి పప్పు ఒక 10 నిమిషాలు పెట్టేసాం కాబట్టి ఇలా ఉడికిపోతూ కొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర నేను పక్కకి కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఇందులో యాడ్ చేసేయచ్చు. ఏంటంటే కొత్తిమీర దీంట్లోకి యాడ్ చేసేయచ్చు, కరివేపాకు తాలింపులో అయినా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇది వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని తాలింపు కూడా వేసేసానండి. సో మన పప్పు అనేది రెడీ అయిపోయింది. తాలింపు వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ టిప్ అనమాట. ఎప్పుడైనా మనం తాలింపు పప్పులోకి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాము అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో పప్పు మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, ఎమ్మీగా, ఈజీగా, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే విధానంలో చేసేసాము. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన పప్పు, కడప స్పెషల్ పప్పు ఈజ్ రెడీ. ఈ టేస్ట్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనకి పానీపూరిలో పప్పు ఉంటుంది కదా, అలానే అనిపించింది. చూద్దాం నెక్స్ట్ కమింగ్లో ఏమైనా ట్రై చేద్దాం అంటే ట్రై చేద్దాం. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.